బీసీ మంత్రి పొన్నంకు అవమానం. సెక్రటేరియట్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు పొన్నం పొంగులేటి. ఏంది అవమానం? లిఫ్ట్ ఎక్కేందుకు అనుమతి నిరాకరణ, సీఎం కోసం కేటాయించినట్టు వెల్లడి. వేరే లిఫ్ట్ లో వెళ్లిపోయిన మంత్రి పొన్నం, అదే లిఫ్ట్ లో పొంగులేటికి అనుమతి. అదేంది? సెక్యూరిటీ నిలదీసిన పొన్నం ప్రభాకర్, బీసీ మంత్రి కాబట్టే అవమానం అని చర్చ. ఇది వ్యవస్థ ఇట్లుంటది. అదే బీసీ ముఖ్యమంత్రి ఉంటే, ఒక దళిత ముఖ్యమంత్రి ఉంటే ఇలాంటి అవమానాలు జరుగుతాయా? ఒకసారి మిత్రులారా, వేరే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బీసీ నినాదం ఎత్తుకుర్రు అని విమర్శించడం కాదు. మన జనాభా ఎంత, బీసీ జనాభా ఎంత, ఓసీ జనాభా ఎంత, ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత, ఎవరికాళ్ళు తెలుసుకొని ఎందుకు బీసీ నినాదం చాలా మంది ఎత్తుకుర్రు అనేది ఆలోచించండి. ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి లేడు, ఉండొద్దా? 56% పైగా ఉన్నాం మనం. కులగణన అనేది మన జరిగింది కానీ ఉత్పత్తి కులగణన నిజాయితీది కాదు, హానెస్టీ లేదు అందులో. ఒక్కసారి నిజాయితీగా కులగణన చేస్తే 56% మించుంటాం మనం. ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఉండకూడదు బీసీలలో? బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు శాసనసభ ఆవరణలో అవమానం ఎదురైంది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడం కోసం పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్లారు. కమిటీ హాల్కి వెళ్లేందుకు ఆవరణలో 2 లిఫ్టులు ఉన్నాయి. ఒక లిఫ్టును సీఎం వస్తున్నారని భద్రతా సిబ్బంది ఆపి ఉంచారు. మరో లిఫ్ట్ పైన ఫ్లోర్ లో ఉంది. సీఎం వచ్చేందుకు సమయం పడుతుంది కాబట్టి సిద్ధంగా ఉన్న లిఫ్ట్ లో వెళ్తారని పొన్నం కోరగా భద్రతాధికారులు ఒప్పుకోలేదు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ 2వ లిఫ్ట్ వచ్చేంత వరకు వేచి చూసి కమిటీ హాల్కి వెళ్లిపోయారు. అదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి సీఎం కోసం ఉంచామని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పిన మొదటి లిఫ్ట్ లోనే కమిటీ హాల్కు చేరుకున్నారు. ఇద్దరు మంత్రులు దాదాపు ఒకేసారి కమిటీ హాల్ వద్దకు వెళ్లారు. పొంగులేటిని చూసి పొన్నం ప్రభాకర్ ఎలా వచ్చారని అడిగారు. లిఫ్ట్ లోనే వచ్చారని పొంగులేటి సమాధానం ఇచ్చారు. దీంతో పొన్నం ప్రభాకర్ లిఫ్ట్ లో మళ్లీ కిందికి వెళ్లి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని మందలించారు. పొంగులేటి తాను ఇద్దరు మంత్రులమేనని, తాను వెళ్తానంటే అనుమతి ఇవ్వకుండా పొంగులేటిని మాత్రం అదే లిఫ్ట్ లో ఎలా పంపించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన హోదాలో ఉన్న ఇదేం వివక్ష అంటూ నిలదీశారు. అక్కడే ఉన్న పలువురు మీడియా ప్రతినిధులు ఇతరులు కలగజేసుకొని బీసీలకు ఒక రూలు, రెడ్డిలకు మరో రూలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పనిచేసిన లిఫ్ట్ పొన్నం ప్రభాకర్కి ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకంటే ఈయన బీసీ, ఆయన ఓసీ. ఆయన ప్రజలు ఆలోచించాలి. ఇలాంటివి జరిగినప్పుడు అసెంబ్లీ మంత్రులు, ఇద్దరు మంత్రులే, మంత్రులకే విలువ లేదు. బీసీ మంత్రి అంటే బీసీ ప్రజలకు ఉందనుకుంటారా మీరు విలువ? ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని. ఇక రిజర్వేషన్లు, ఉద్యోగాలలో ఆ టాపిక్ టచ్ చేస్తే ఎక్కడికో పోతుంది విషయం. దయచేసి ఈ రాజకీయంలోనన్నా కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని చైతన్యం కావాలి బీసీ ప్రజలు.